నార్మల్గా మనం సినిమాలు చూసి వచ్చేస్తాము. కొన్ని సినిమాలు పదే పదే ఈ సినిమా గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ సినిమాలో ఉన్న కొన్ని సీన్స్, కొన్ని క్యారెక్టరైజేషన్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. కొన్ని సీన్స్ని అలాగే మనం తీసుకెళ్తాం చూసినావా. సో అలాంటి వాటిల్లో వన్ ఆఫ్ ద మూవీ ఇది ఏంటంటే ధనుష్ క్యారెక్టరైజేషన్ కానీ, నాగార్జున క్యారెక్టరైజేషన్ కానీ, సో ఈవెన్ ఆయన భాగ్యరాజ్ గారిది చిన్న క్యారెక్టర్ అది కూడా ఏంటంటే అందులో ఆయన దగ్గర నుంచి కూడా ఏనుగుతో పోలుస్తాడు చూసావా తన క్యారెక్టర్ని. సో అది నాకు చాలా బాగా నచ్చింది అనమాట. సో ఏనుగు ఏంటంటే తన తన వాళ్ళ కోసం, తన తన బిడ్డల కోసం తను ఏంటంటే తను ఎక్కడికి వెళ్ళినా కూడా వాటిల్నే అంటే వాటి మీద ఒక కన్నేసి వాటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది అనమాట. సో ఏంటంటే అంటే తనకి యాక్చువల్గా ఈ ధనుష్ క్యారెక్టర్ ఏదైతే ఉందో తన దగ్గరికి, తనకి గుండెకి దగ్గరగా ఉన్న వ్యక్తులు చాలా తక్కువ మంది అనమాట. ఎంత కానీ వాళ్ళ చుట్టూనే తన వరల్డ్ ఏంటంటే అక్కడ ఎస్కేప్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఎస్కేప్ అయిన తర్వాత రష్మిక ఒక్కటే తనకి, ఐ మీన్ అంత పెద్ద ముంబై సిటీలో ఎంతో మంది ఉన్నారు, ఎంతో మందితో మాట్లాడచ్చు, కానీ కనెక్ట్ అయింది ఒకే ఒక పర్సన్. ఆ ఒకే ఒక పర్సన్ని ఏంటంటే ఆమె ఎంత చీకొట్టినా ఎంత చేసినా ఏం చేసినా కూడా తన చుట్టూనికే, తన చుట్టూ తన కోసమే వెళ్ళి తన తన దగ్గరికే వెళ్ళాడు. తనతోనే తన బాధలు చెప్పుకోవడం కానీ, తన తన ప్రాబ్లమ్ని షేర్ చేసుకోవడం, తన ప్రాబ్లమ్స్ని షేర్ చేసుకోవడానికి ట్రై చేసి చాలా అటెంప్ట్స్ ట్రై చేశాడు అనమాట. సో ఏంటంటే ఆ క్యారెక్టర్ని ఆ పోల్చే విధానం నాకు చాలా బాగా నచ్చింది అనమాట.